నా పేరు ఎడ్ల రమణరాజు గారండి. నేను ఆదిశక్తి నాగదేవ అమ్మవారు వ్యవస్థాపకంగా గత 35 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవల్లో అమ్మవారి ఉపాసనలో ఉన్నాను. ఇక్కడికి అమ్మవారి ప్రతిష్ఠ చేయడం కూడా కారణం ఏంటంటే నరసింహరాజు గారు అన్నది ఒక వ్యక్తి ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది. అక్కడ ఒక ఆలయం కట్టాలని సంకల్పం అయింది. అది మాకు వాళ్ళ ద్వారాగా మాకు ఈ ఆలయం కడితే బాగుంటుంది అని అనడం వల్ల నేను లోక కళ్యాణం కోసం ఈ ఆదిశక్తి నాగదేవ ఆలయం అన్నది నిర్మించడం జరిగింది. ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తి అయిందండి. ఈ రోజుకి 3 సంవత్సరాల కిందట 24వ తారీఖు ప్రతిష్ఠ అయింది పాల్గొన్న మాసంలో. మళ్ళీ అదే పాల్గొన్న మాసంలో మళ్ళీ 25వ తారీఖు నాడు ప్రతిష్ఠ అయింది. 24వ తారీఖు నాడు శంకుస్థాపన, 25వ తారీఖు నాడు ప్రతిష్ఠ. ఈ మహాకార్యం చేయడం వలన అమ్మవారు నాకు అనుగ్రహం ఇచ్చారు. ఈ కార్యక్రమం చేయమని అమ్మవారి అనుగ్రహం మీద ఈ కార్యక్రమం నిర్వహించాను. ఇందులో చాలా ఎదుర్కొన్నాను. ఇది నేను లోక కళ్యాణం కోసం ఈ ఆలయం నిలబెట్టి ఉంది. అక్కడ ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని నడిరోడ్డు మీద కొత్త ఇల్లు కట్టాను. ఇది అమ్మవారు ఒక ఇల్లు. ఈ అమ్మవారు ఒక ఇల్లు అంటే 10 మందిని బాగుంటే 10 మందిని నేను బాగుంటాను, 10 మందిని బాగుంటే 10 మంది నేను బాగుంటానని ఉన్నవన్నీ వదలగొట్టుకొని ఆవిడకి ఒక స్వర్గం లాంటి, నేను స్వర్గం అనుకున్నాను, ఆవిడే స్వర్గంలో ఉంటుంది. ఇది ఒక స్వర్గంలాగా అమ్మవారిని నిరూపించాలని కట్టాను. ఇది గ్రామమే కాదు, లోకం కూడా చాలా చల్లగా ఉండాలని నేను భూమి మీద ఉండని చెప్పి కూడా ఈ ఆలయం ఎటువంటి రుసుము కానీ ఎటువంటి టికెట్ కానీ లేకుండా లోకం చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు అమ్మ నీ దగ్గరికి వచ్చాను నా కష్టం తీరాలని చెప్తే ఆ మార్గం ఆ విధంగా ఇక్కడ మార్గం జరగాలని నా సంకల్పంతో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఇంత శుభకార్యంలో కూడా ఇంత వైభవంగా ఈరోజు ఈ టెంపుల్ని మీ కన్నీరు కారణం మేము తెలుసుకోవచ్చా మా మీడియా రూపంలో? అది ఆనంద బాష్పాలుగా మేము అనుకుంటున్నాం. ఒక గ్రామంలో ఒక దేవత వస్తున్నారంటే గ్రామం అందరూ కూడా ఒక రాగం మార్గాల్లో ఉంటే అదే మహాశక్తి పెరుగుతుంది. అది కోల్పోయానేమో, ఇక్కడ ఇంత మార్గం చేసి అది నేను కోల్పోయానేమో అనుకున్నాను. దేవత ఉంటే కాదు, గ్రామం కూడా అంతా సహకరించాలి. గ్రామం సహకరించి ఆకర్షణ గ్రామం చూపిస్తే శక్తి పెరుగుతుంది. అమ్మవారి శక్తి పెరిగితే లోకం బాగుంటుందని నా కోరిక. ఇక్కడ అంత విధంగా మార్గం ఎవరు ఇచ్చే మార్గం లేదు. ఒంటిగా చాలా ఇట్లకి ఎదుర్కొన్నాను. మీ సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఇది నరసింహరాజు గారు ఇచ్చిన మార్గం అని నేను ముందుకు వచ్చాను తప్ప నేను కబ్జా చేయాలని కానీ ఇంకోలాగా కానీ వ్యాపారం కోసం కానీ లేదా నా కుటుంబం అభివృద్ధి కోసం కానీ లేదా ఆలయాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం టికెట్లు పెట్టి వ్యాపారం చేయాలనే కోరిక అయితే నాకు లేదు. మీ సోషల్ మీడియాకి అందరికీ చెప్తున్నాను. నా కంఠమూడి ప్రాణం ఉండని చెప్పి కూడా ఇక్కడ ఏ టికెట్ కానీ ఏ రుసుము కానీ ఏ ఉండదు. అమ్మా నీ దగ్గరికి వచ్చానంటే ఆ కష్టం తీరాలి, ఆ శక్తి ఇక్కడ రావాలనే సంకల్పంతో నేను ఈ మార్గం చేశాను. ఒక 9లో ఒక నూనె వేసి వస్తేసి దీపం వేస్తే కాంతి 10 మందికి కాంతి వస్తుంది. ఆ ఒత్తిడి తెలుసు నేను కాలిపోతున్నానని. ఆ ఒత్తిడి కాలిపోయినా కూడా 10 మందికి కాంతి కోసం ఒత్తిడి చూస్తూ ఉంటుంది. అలాంటి జీవితాన్ని నేను ఈరోజు తీసుకుంటున్నాను. నేను కాలిపోతున్నాను. అందరితో అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాను. అన్ని రకాలుగా అమ్మవారిని ఆపాలని మార్గాలు చేసుకున్నారు. ఆవిడ శక్తి అయితే ఇప్పటికే గ్రామానికి నిలబడి ఉండాలి. ఈ గ్రామం నేను ఉండేది కాదు. ఇక్కడ నాకు ఇల్లు లేదు, పొల్లు లేదు. నేను ఉన్నవాడిని రోడ్డు మీద ఉన్నాను. ఆలయానికి అమ్మవారికి ఒక స్థానం, ఒక ఇల్లు కట్టాను. అందరు భక్తులు అందరూ అమ్మ నీ దగ్గరికి వచ్చానంటే అమ్మవారి మార్గం చేయాలని నా సంకల్పం. ఇది తరతరాలు ఉండిపోతుందని నేను కోరుకుంటున్నాను. ఉపప్రధానించుకుంది అమ్మవారి ఖడ్గమాల అర్చన, దసరా విశేష అలంకారాలు నేను చేసేది. రాజుగారు గత 2 దశాబ్దాల నుంచి ఊరందరికీ తెలుసు, నాకు దశాబ్దం నుంచి బాగా తెలుసు. అందువల్ల ఆయన ఆహ్వానం మేరకు ఆయన శంకుస్థాపనప్పుడు కూడా వచ్చి వెళ్ళాము. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి శక్తి బాగా వృద్ధి చెందాలని, చిక్కలగా ఉండాలని అమ్మవారి యంత్రాలు 40 రోజుల నుంచి అమ్మవారి దగ్గర పెట్టి ఆ యంత్రాలు తీసుకొని రాత్రి బయలుదేరి వచ్చాము. అయితే నిర్మాణ నిమిత్తం ఈ వెంకటరమణరాజు గారు ఇంచుమించులో తన ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసుకున్నాం. ఒకే సంకల్పం, అమ్మవారిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలి, ఆలయంలో కూర్చోబెట్టాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో సంప్రదించారు గురువుగారు, చాలా ఆలయాలు ఇక్కడ నిర్మాణం అవుతున్నాయి, అన్నీ కూడా అమ్మవారు స్వామివారు ఉంటున్నారు, చాలామంది అవి కాకుండా మిగతా బాధలతో
చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి, చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. వాటికైనా మనం మార్గం చూపించగలుగుతామా అని ప్రశ్నించారు. అయితే ఆయన సదుద్దేశం జరిగినటువంటి ప్రశ్నకి అమ్మనుగ్రహంతో, అయ్యా అమ్మనుగ్రహంతో అనుకుంటే యాదేవి సర్వభూషేషు దయారూపేణ సంస్థిత, అమ్మవారు ఎవరు ఏ విషయంలో వస్తున్నారో ఆ రూపంలో దయ చూపిస్తుంది. దయ లేకపోతే అమ్మవారే కాదండి. అటువంటి అమ్మవారి అనుగ్రహంతో సాధ్యం కానిది ఏమీ లేదు. కాబట్టి ఈ అమ్మవారితో పాటుగా మనం ఎలాగో నిర్మాణం ఇప్పుడు స్తంభాలు పెడతాం కదా, ప్రతి ఆలయంలో ఏదో దేవతామూర్తికి శక్తి ఉంటుంది. అదే కాకుండా మన ఆలయంలో ప్రతి స్తంభానికి కూడా ప్రతి రాయికి కూడా శక్తి ఉండేట్టుగా మనం ఆలయాన్ని రూపకల్పన చేద్దాము. తద్వారా ప్రజలంతా కూడా తమ తమ బాధల నుంచి, అంటే ఏవో చాలా మందికి చాలా కాలం వివాహం జరగదు, నాగదోషాలు, కాదర్ప దోషాలు, కుజ దోషాలు, రకరకాల దోషాలతో వివాహం జరగదు. వివాహం జరిగినా అన్యోన్యత ఉండదు, అన్యోన్యత ఉన్న సంతానం ఉండదు. ఇటువంటి రకరకాల బాధలు గుర్తు కోరి ఇక్కడ ఈ రకంగా ఈ 12 స్తంభాలని 12 రాసులుగా కేటాయించి, అందులో ముఖ్యంగా అక్కడ మేషరాశికి సంబంధించిన స్తంభంలో సంతానలక్ష్మి యంత్రాన్ని కూడా స్థాపన చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మ అని అడిగితే ఇక్కడ కాంతి ఏది ఉండదు, అన్నీ అవుతాయి. ఇక్కడికి వచ్చి ఏమి కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళే ఏమి అవుతుంది. ఆ విషయాన్ని ధైర్యంగా అమ్మ అనుగ్రహంతో మనం విస్ఫుటంగా చెప్పగలుగుతాం. జై శ్రీమాత్రే నమః.